శాంతం శాంతం మీ ఇష్టానికి నోరు పారేసుకోకండి. నేనేం పాపం చేయట్లేదు. ఇది పుణ్యమే, చాలా పుణ్యం. ఏంటి పుణ్యం? దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం తీసుకురావటం పుణ్యమా? ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం ఏ శాస్త్రంలో అయినా ఏ మతంలో అయినా పుణ్యమే. నోట్లయితే పటాపట్టగా ఖర్చు పెట్టేయచ్చు. మరి కార్డ్స్ ఏం చేసుకోవాలి? పిన్ నంబర్స్ తెలియదు కదా. అమ్మాను కాళ్ళు లాగేస్తున్నాయి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. వదిలేస్తావా ప్లీజ్? నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు. ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన? వెన్నెల శిల్పమే తానా, నన్ను చూడగా దివిని విడిచేనా? నా కళ్ళు రెండు చూస్తూ ఉంది, కలను కాదురా. తారలన్నీ పల్లకీల మరి నన్ను మోసెనా, అందమైన వెండి మబ్బు వీధులెంట. తేనెవాన పెదవి పైన కురిసి కలలు మురిసెనా, చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు. ఏమైంది మనసా నీకు, ఎందుకు నీ కంతటి దొడుకు? ఏ వేణువు పిలుపును విని మరి ఎంత మైమరపు. ఏంటా మాట్లాడటం? ఫోన్ ఎత్తగానే చెప్పులమ్మాయి నువ్వేనా అని అడిగడమేనా? అలా అడిగితే ఏ అమ్మాయినా అవునండి నేనేనని ఒప్పుకుంటుందా? దీంట్లో ఎవరెవరితో మాట్లాడాడో చూడు. బాబు లేచేలోపు ఆ అమ్మాయి ఎవరో మనం తెలుసుకోవాలి. సరళ, సోమయాజులు, ప్రియదర్శిని, మాధవి, సురేష్ కుమార్, కావ్య. అమ్మాయిల పేర్లు మాత్రం చెప్పి. అమ్మాయో ఆంటీయో ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను, పేర్లు బట్టి నేను అంచనా వేయగలను. నువ్వు చెప్పు. సరళ, ప్రియదర్శిని, మాధవి, కావ్య. అయ్యుండదు. మాధవి, కావ్య, ప్రియదర్శిని. మాధవి అయ్యుంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేద్దాం. నెంబర్ చెప్పు. నేను చేస్తాను, నువ్వు మాట్లాడు. రింగ్ అవుతుంది. నువ్వు నాకన్నా చాలా తెలివైందాని కదా, మాట్లాడు. హలో, అమ్మాయేనా? అమ్మాయే. హలో, ఎవరండి మాట్లాడేది? నేను మాధవిని. మేము మేఘనా ఫుట్వేర్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు ₹1,00,000 లాటరీ తగిలింది. ₹1,00,000? చాలా చాలా థ్యాంక్స్ అండి. డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ముందు చెప్పుల సంగతి చెప్తే ఆ తర్వాత డబ్బులిస్తామండి. ఏం చెప్పమంటారు? మా షాపులో మీరు చెప్పులు ఎప్పుడు కొన్నారో చెప్పండి. ఆ చెప్పులతో రేపు ఉదయం 10 గంటలకు మా షోరూంకొస్తే అడ్రస్ తో సహా మిగతా వివరాలని నిర్ధారించుకుని అప్పుడు డబ్బులిస్తాం. ఆ చెప్పులు ఎప్పుడో సంవత్సరం క్రితం కొన్నానండి. అవి తెగిపోయాయి కూడా. అయినా సరే డబ్బులిస్తారా? తెగిపోయాయా? అయితే ఓ పని చెయ్యి, చెత్త కుప్పలో పడే. హలో. అయ్యో దేవుడా, అసలు అమ్మాయి వివరాలు తెలిసేదెలా? ఏమైంది? ఫోన్ ఇక్కడే పెట్టానే. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, ఏమైంది బాబు? ఏం కావాలి? అది నా ఫోన్ కనిపించట్లేదమ్మా. రూమ్లో బెడ్ పక్కనే పెట్టాను. మీరేమైనా తెచ్చారేమోనని. బాబు చక్రి, ఇందాక ల్యాండ్ లైన్ ఫోన్ పనిచేయకపోతేను నీ ఫోన్ తీసుకున్నాము. ఓ అలాగా. తీసుకో.
సీత. ఎవరు సీతట? హలో సీత, చెప్పు. రేపు పొద్దున్న డెఫినెట్గా ఆఫీస్లో కలుద్దాం. ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్ చూద్దాం. అరే చెప్తే వినవు నువ్వు. ఆ సీత ఎవరో? ఆ అమ్మాయికి, ఆడపిల్ల చెప్పులకి, ఆ సీత అన్న పేరుకి ఖచ్చితంగా ఏదో లింక్ ఉంది. ఎలా తెలుసుకోవాలి? నేను ఆలోచిస్తాగా. నాన్నగారు లోపలికి రామ్మా. భోజనం అక్కడ పెట్టమ్మా. నాన్నగారు ఎవరిదో తెలీదు, గుడిలో నాకు ఒక పర్స్ దొరికింది. హుండీలో వేద్దామనుకున్నాను, కానీ హుండీలో వేస్తే దేవుడికి చేరుతుంది, కానీ పోగొట్టుకుని మనిషికి చేరదు కదా. ఇది లేవు, అందుకే. ఎవరిదే ఉంటుందమ్మా? ఏమో నాన్నగారు, దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు. నాకేం దొరికినా చిన్నప్పటి నుంచి మీ చేతికి ఇచ్చే అలవాటు ఉంది కదా, అందుకే భోజనంతో పాటు ఆ పర్స్ కూడా తీసుకొచ్చాను. ఇదేదో అమ్మా ఒకే కంపెనీ అంటమ్మా. ఇందులో అడ్రస్ కూడా ఉంది. ఈ పర్సుని ఆ అడ్రస్ తీసుకెళ్లి ఇచ్చేసాయి. అలాగే నాన్నగారు. అమ్మా తమ్ముడు కూడా వెంట తీసుకెళ్ళు. అలాగే. పర్సు నా పర్సు ఎక్కడ పెట్టానబ్బా? ఇక్కడ లేదు. ఆఫీస్లో మర్చిపోయానా? ఆఫీస్లో మర్చిపోలేదు. గుడికి వెళ్ళాను కదా, దేవుడికి కానుక వేశాను, జేబులో పర్సు పెట్టుకున్నాను. ఎక్కడ మిస్ అయింది? కారులో ఏమైనా పెట్టానా? అయ్యుండొచ్చు. ఎక్కడుందో? బాబు చక్రి, ఇదిగో పాలు తాగి వెళ్ళు నాన్న. నాకు ఇప్పుడు వద్దమ్మా, నేను తర్వాత అవుతాను. ఆరోగ్య అశ్రద్ధ చేయకూడదు నాన్న. టైంకి తినాలి, తాగాలి. వసు, ఎండాకాలం వానాకాలం తర్వాత సీత. పాలు తాగి వెళ్ళు నాన్న. నాకు ఇప్పుడు వద్దమ్మా, నేను తర్వాత అవుతాను. ఆరోగ్య అశ్రద్ధ చేయకూడదు నాన్న. టైంకి తినాలి, తాగాలి. వసు, ఎండాకాలం వానాకాలం తర్వాత సీత. శీతాకాలం చల్లగా ఉంటుందంటే ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది కదా. ఏంటి శారదా, ఈ ఎండాకాలం ఏంటి శీతాకాలం ఏంటి? అదే వసు, సీత అంటే గుర్తుకొచ్చింది. రాత్రి నిద్ర పట్టకపోతే టీవీ చూశాను. సంపూర్ణ రామాయణ సినిమా వచ్చింది. అందులో సీత పాత్ర చాలా అద్భుతంగా ఉంది. సీతా స్వయంవరం ఎంత అద్భుతమో, సీతా కళ్యాణం అంత కమనీయం. మన అబ్బాయిని చూస్తేనేమో రాముళ్లాగా ఉన్నాడు. సీత లాంటి మంచి సుగుణాల రాసి భార్యగా రావాలి. సీతాఫలం బాగా చలువ చేస్తుంది కదా. ఇదిగో, సీతాఫలం చలవ కాదు, వేడి చేస్తుంది. సంబంధం లేకుండా మాట్లాడతారేంటి? నీకేమో మతి లేదు, మతి ఉన్న ఆవిడికి ఉపయోగం లేదు. బాబు, నీకు ఆఫీసు టైం అవుతుంది, వెళ్ళు. వెళ్ళు నాన్న, వెళ్ళు.
ఈ కొంచెమే కదా తాగేసి వెళ్ళు. నా వల్ల కాదమ్మా, నేను తాగలేను. మీ గోల వల్ల పాలు కూడా తాగడం లేదు. ఏంటో మీరు అసలు. సీత అనగానే అబ్బాయి కంగారు పడ్డాడంటే ఆ చెప్పులమ్మాయి ఖచ్చితంగా సీతే. ఆ సీత ఎవరో తెలుసుకుందాం. ఎక్కడ పెట్టానబ్బా ఇది? ఇక్కడ లేదు. కారులో కూడా పర్సు కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఎక్కడో మిస్ అయినట్టే. మాస్టర్, మీ గుర్తుగా పెట్టుకున్న మీ ఫోటో కూడా నా నుంచి దూరమైందే. సారీ మాస్టర్. నా పర్స్ ఎక్కడుందో మూర్తి ఆగరా, నేను నీకోసమే బయలుదేరానురా. ఏంటి స్కూల్ నుంచి లేటుగా వస్తున్నావు? ఏం లేదురా, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, స్పెషల్ క్లాసులు తీసుకొని వస్తున్నా. నిన్ను చూస్తుంటే నువ్వు చాలా గొప్ప గురువని, గొప్ప తండ్రివని గర్వంగా ఉంటుందిరా. కానీ నీ బిడ్డ విషయంలో ఆ దేవుడు నీకిన్ని పరీక్షలు పెడుతుంటే చాలా బాధేస్తుందిరా. ఏమైంది గోపి? ఎంతో నమ్మకం పెట్టుకున్న సంబంధం, ఎంతో గొప్ప సంబంధం అనుకున్న వాళ్ళు మా అమ్మాయి నచ్చలేదని చెప్పేశారు. ఈ విషయం నీతో చెప్దామని వచ్చాను. గురువులు పాఠాలు చెప్పి పిల్లలకి పరీక్షలు పెడతారు, కానీ ఆ దేవుడు పరీక్షలు పెట్టి మనుషుల్ని పాఠాలు నేర్చుకోమంటాడు. అమ్మాయి పెళ్లి విషయంలో ఆ భగవంతుడు ఎన్ని పరీక్షలు పెడతాడు? ఒక్కోసారి చెడు జరిగినా అన్నీ మన మంచి కోసమేరా. అమ్మాయికి ఇంకా గొప్ప సంబంధం రాసిపెట్టుందేమో. అన్నీ మన మంచికేనని నువ్వే అప్పుడప్పుడు నాకు ధైర్యం చెప్తుంటావురా. నీకు కూడా అదే మాట. అన్నీ మన మంచికేరా. అమ్మాయికి చాలా గొప్ప సంబంధం వస్తుందిరా. ఆ నమ్మకంతోనే ఉందాం. అదరా. అరే అదేంటండి అంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారు? కాస్త చిన్నవిగా కట్ చేయండి. అలాగేనండి. ఏంటా కట్ చేయడం? కాయని బట్టి వేస్టేజ్ ఎంత ఉంటుందో తెలుసుకుని దాన్ని బట్టి కట్ చేయాలి. అలా కాదు కానీ మీరు లేండి, నేను కట్ చేస్తాను. టవలివ్వండి. మీరు కూడా కూర్చోండి. బాబు సంతకం తర్వాత బాబు సట్టపాడైపోతుంది. అడ్డంగా ముక్కలు తరిగి ఇలా నిలువుగా కొయ్యాలి. ఆ తర్వాత శుభ్రంగా గింజలను తీసేసేయాలి. ఏమా మీ కంపెనీ ఉండే ఇక్కడ? అక్కడ ఉన్నారు మేడం. ఏయ్ ఇదారా. ఓ పెద్ద మనిషి. అరే ఏమా మీ కంపెనీ ఉండే ఇక్కడ? అక్కడ ఉన్నారు మేడం. ఏయ్ ఇదారా. ఓ పెద్ద మనిషి. అరే నీ ఒరిజినల్ గెటప్ చాలా బాగుంది. ఎన్నాళ్ళు నువ్వు కార్ డ్రైవర్ అనుకున్నాను కానీ ఓ ఇదన్న మాట విషయం. అమ్మ ఆవకాయ కంపెనీలో నువ్వు వర్కర్ అన్నమాట. బాగుంది.
మీరే కదా ఓనర్? అది అది అవునవును, ఆయనే ఓనర్. అయితే ఏంటి ఇప్పుడు? మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. ఏమండి, ఇంత పెద్ద కంపెనీకి మీరు ఓనర్ అయ్యుండి పని వాళ్ళని గారంటారేంటండి? అలా అంటే ఇలాంటి వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళని మీరు అసలు ఎంకరేజ్ చేయడమే తప్పు. పోనీలేక వదిలే. ఈ మనిషిని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది. అమ్మా వదిలేయండి. మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే సార్ ఇలాంటి వాళ్ళకి రోజులు గడుస్తున్నాయి. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారమ్మా? ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏంటమ్మా? అయ్యో, మీరేం పోగొట్టుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసలు నేనేం పోగొట్టుకోలేదమ్మా. టెన్షన్ లో పడి మీరు మర్చిపోయారు. ఆ వస్తువు నాకు దొరికింది. ఓహో, ఈవిడికి దొరికిందా? ఇదిగోండి మీ పర్స్. పర్సులో డబ్బులున్నాయో క్రెడిట్ కార్డులు ఉన్నాయో కూడా నేను చూడలేదు. అవన్నీ ఉన్నాయో చూసుకోండి. నాలాంటి మంచి అమ్మాయికి పర్స్ దొరికింది కాబట్టి నిజాయితీగా తెచ్చిచ్చాను. ఇలాంటి మనిషికి దొరికితే తిరిగి ఇవ్వడు. ఇవ్వమని బతిమాలుకున్నా ఇప్పుడిస్తాను అప్పుడిస్తాను అని తప్పించుకుంటాడు. ఏం చేస్తున్నావు బాబు? దోసకాయ కోస్తున్నావా? ఇచ్చిన పని సరిగ్గా చెయ్యి. అమ్మ ఆవకాయ కంపెనీకి మంచి పేరుంది. ఆ పేరుని డ్యామేజ్ చేయకే. అవును, ముక్కలేంటి అంత చిన్నగా కట్ చేస్తున్నావు? సరిగ్గా కట్ చేయి, లేకపోతే నీ వేలు కట్ అయిపోతుంది. జాగ్రత్త. వస్తానండి. ఫస్ట్ జాగ్రత్త. పదరా. అయ్యో బాబు, తెగిందా? అయ్యో అయ్యో. లేదు లేదు. ఆంటీ, 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 ఏంటి మాట్లాడరు? ఏంటంటే అలా ఉన్నారు? చెప్పండి. నా మనసు ఏం బాగోలేదమ్మా. ఎందుకు బాలేదు? మీ మనసుకేమైంది? ఏం జరిగిందో చెప్తే నేను బాగు చేస్తాను కదా. అబ్బా చెప్పండి. చాలా బాధగా ఉందమ్మా. ఆ బాధ ఏంటో చెప్తే నేను తీరుస్తాను కదా. నువ్వు సంతోషపడే విషయం అయితే వెంటనే చెప్పగలను, కానీ ఈ విషయం ఎలా చెప్పనమ్మా? చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. అయ్యో, విషయం ఏంటో చెప్పద్దమ్మా. నేను నీ బిడ్డనే కదా. తల్లి బాధ బిడ్డకి తెలియకపోతే ఎలాగా? చెప్పద్దమ్మా. అది నిన్ను చేసుకుంటాని వచ్చిన జానకమ్మ వాళ్ళ సంబంధం. జానకమ్మ వాళ్ళ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది కదా. నన్ను చేసుకోలేమని చెప్పేశారు కదా. అనుకున్నాను, కరెక్ట్గా అదే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చాలా సంబంధాలు వస్తున్నాయి. ఒకడు నాకు చదువు లేదంటాడు, ఒకడు నాకు అమ్మ లేదంటాడు, ఇంకొకడు పిల్ల నచ్చలేదంటాడు, మరొకడు నా కన్ను నచ్చలేదంటాడు, ఒకడు హైట్ ఎక్కువ అంటాడు, ఒకడు హైట్ తక్కువ అంటాడు. ఆడపిల్లగా పుట్టడం కన్నా ఒక కొయ్యి బొమ్మగా పుట్టుంటే బాగుండేది. 100 మందిలో ఒక్కడైనా కొనేవాడు. అయ్యో అను, నువ్వేడకమ్మా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నీకేడుపు వస్తుంది కదా, మరి నువ్వేడిస్తే నాకేడుపు రాదా? అను, నీకు బాధగా లేదా? అత్తమ్మా, అప్పుడే నాకేం వయసు వచ్చింది? అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని అందరిని వదిలి వెళ్ళిపోవాలి కదా. ఏంటత్తమ్మా ఇంకా అలాగే ఉన్నావు? సరే, మీకు చిన్న ఎంటర్టైన్మెంట్.
చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంత, నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా? డాక్టర్ గారు, చేయి కట్టయిందండి, బాగా రక్తం కారుతోంది. అంత మేజర్ ఏం కాదు, కట్టు కడతాను, సరిపోతుంది. వాణి, వేడి నీళ్ళు తీసుకురా. అమ్మా, అంకుల్ పిలుస్తున్నారు.